నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. ప్రమోద్ బాగున్నారా? ప్రమోద్ కదా? ప్రమోద్ వెరీ వర్సటైల్ భరతనాట్యం ఆర్టిస్ట్ ఆఫ్ తెలంగాణ కళారత్నాలు. ఇతను కూడా వన్ ఆఫ్ ద కళారత్నాలు. మీరు బాగా బిజీగా ఉన్నట్టున్నారు కదా. మీ గురువు గారు ఎవరు మాస్టర్? మా గురువు గారు అంటే ముందుగా మంజులా శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత చిత్రా నారాయణన్ గారని. సో మంజులా శ్రీనివాస్ గారు ఆవిడ మన మ్యూజిక్ కాలేజ్ లెక్చరర్ ఉన్నారు. మంజులా శ్రీనివాస్. సో మ్యూజిక్ కాలేజ్ నుంచే నేను డిప్లొమా అదంతా ఫినిష్ చేశాను యూనివర్సిటీ నుండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇందులో? గత 25 years, 25 సంవత్సరాల. మీరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేశారు? ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి గుర్తుండి 98, 99. మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? అప్పుడు నేను 15 ఏళ్ళు. సో చైల్డ్ ప్రాడిజీ. 16 ఏళ్ళు. చైల్డ్ ప్రాడిజీ. మీరు చాలా కసరత్తు చేసినట్టున్నారు కదా. కూచిపూడి కూడా నేర్చుకున్నారా? కూచిపూడి నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను. మీరు అంటే మీరు ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా భరతనాట్యంలో కొన్ని చాలా చేశాను. అంటే మీ అందరి సహకారంతో కూడా చాలా కొత్త కార్యక్రమాలన్నీ చేశాను. ఎట్లా అంటే మీరు ఎలాంటి నృత్య రూపకాలు, ఎలాంటి కొత్త ఒకటి మన తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటి మీద ఒకటి టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ అని ఒకటి మంచి కార్యక్రమం చేశాము. అదొకటి చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. తర్వాత మన కొన్ని తెలంగాణ పాటలకు ధరించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి దశాబ్ది సంబరాలు చేసినట్టుగా అప్పుడు కూడా కొన్ని మన తెలంగాణ సాంగ్స్ మీద కొన్ని అంశాలు చాలా బాగా చేశాము. అప్పుడు కూడా మంచిగా దాన్ని అందరు రిసీవ్ చేసుకున్నారు బాగా. ఇలాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ బాగా చేశాము. సో ఇంకా మీరు ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది మీ టీం మెంబర్స్ ఉన్నారు? నాకు ఆల్మోస్ట్ దాదాపు ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. దాదాపుగా. ఇప్పటివరకు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు? ఒక దాదాపుగా ఒక 300-400 మంది వరకు ట్రైనింగ్స్ ఇచ్చాము. మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ చాలా చోట్ల ప్రోగ్రామ్ చేశాము. మన తెలుగు రాష్ట్రేతర కార్యక్రమాలు మన రాష్ట్రాల్లో అన్ని చేసాము. మన ఎక్కడెక్కడ చేశారు చెప్పండి? తెలంగాణలో మన అన్ని ప్రముఖ ప్రదేశాలలో చేసాము. గుళ్ళు కానివ్వండి, మన డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసిన చాలా కార్యక్రమాలలో పాల్పంచుకున్నాము. అలాగే ఇక్కడ కాకుండా ఇక్కడ నుండి మన మీ డిపార్ట్మెంట్ నుంచి ఢిల్లీలో ప్రదర్శించి అక్కడ కూడా చేసి వచ్చాము. వేరే ప్రాంతాల్లో చెన్నై, ఆంధ్రప్రదేశ్ అట్లాంటి ప్రాంతాలు కూడా చేసాము. అదే కాకుండా యుఎస్లో కూడా మన తెలంగాణ అసోసియేషన్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళి పర్ఫామ్ చేసేసి ఆ వర్క్ షాప్ చేసి కూడా వచ్చినాం. మీకు ఎవరు స్టేట్ అవార్డ్స్ కానీ లేకపోతే నేషనల్ అవార్డ్స్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చాయండి? అంటే నేను దూరదర్శన్ గ్రేడెడ్ ఆర్టిస్టు. అండ్ మనకు కూడా కొన్ని ప్రముఖ సంస్థలు కూడా కొన్ని మన గుర్తింపించి కొన్ని. మీరు కూడా చాలా పెద్ద మీ సొంతంగా కూడా ఏదో ఆర్గనైజేషన్ ఉన్నట్టు. నేను ఒకటి అభినేత్రి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాని నుంచి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు బాగా. సో మా తెలంగాణ కళారత్న టీం తరఫున మీకు మీ ఇంత చాలా కష్టపడి ఎన్నో రకాల ప్రయోగాలు చేసి మంచి భరతనాట్యం కోరియోగ్రఫీ చేసి చాలా వృద్ధిలోకి ఇంకా రావాలని కోరుకుంటూ మీ ఆర్ట్ ఫామ్తో పాటుగా మీ సంస్థ కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఇంకా వృద్ధిలోకి పాల్గొంగినట్టు పొంగి చాలా దిగ్దిగంతాలు వ్యాపించి అంతర్జాతీయంగా జాతీయంగా మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీలాంటి వాళ్ళ ప్రోత్సాహంతో చాలా కార్యక్రమాలు చేస్తాం. మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ చెప్పండి. నెంబర్ 9985534347. కొంచెం స్లోగా మళ్ళీ మెల్లగా చెప్పండి. 9985534347. ఎనీ ఈమెయిల్ అడ్రస్? నా ఈమెయిల్ కూడా abhinetriarts@gmail.com. మనకి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రమోద్ అని కొడితే అది అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ. ఎవరైనా బీద కళాకారులు మీ దగ్గరకు వస్తే మీరు ఏమైనా మీకు తోచినంత అంటే మీ ట్రైనింగ్ విషయంగానే వాళ్ళకు కూడా మీకు అంటే కార్పొరేట్ వాళ్ళు ఎలాగైతే చేస్తారో మీరు కూడా ఉడతా భక్తిగా వాళ్లకు మీ వంతు సహాయం చేయాలని నేను ఒక చిన్న స్పెషల్ రిక్వెస్ట్. అది తప్పకుండా ప్రస్తుతానికి కూడా కొన్ని మేము అలా చేస్తున్నారు. మీరు కూడా ఈ సంఘ సొసైటీలో కూడా మీరు ఏదో మంచి
ఈ మీకు డబ్బులు పంచడం కానీ భోజనాలు పెట్టడం గానీ అవన్నీ కూడా అట్లాంటివి అంటే మనకి అదే చేస్తున్నారు. కళాకారులను ఆదుకోవడం అంటే మనందరం అంటే ఒక కళాకారులు చాలా బీద కళాకారులు కాబట్టి మనందరం అందరం ఒక మీరంతా- కుటుంబం లాగా. సో మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అయ్యో. మీకు ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రమణ.